దర్శకుడికైనా పాన్ ఇండియన్ రేంజ్‌లో ఒక్కసారి ఆడియన్స్‌ని మెప్పించగలిగితే, ఆ కిక్కును ఎంజాయ్ చేయడానికి అలవాటు పడతారు. అందుకే ఆ తర్వాత రాసుకునే కథలు కూడా పాన్ ఇండియన్ స్పాన్‌లో ఉండేలాగా చూసుకుంటారు. 2022లో 'కార్తికేయ 2'తో పాన్ ఇండియన్ రేంజ్‌లో ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు దర్శకుడు చందు మొండేటి. ఆ తర్వాత అతను నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కొంచెం టైం తీసుకున్నాడు. ఈ టైం ఎందుకు తీసుకున్నాడు అనే దానికి ఆన్సరే ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్‌గా వచ్చినటువంటి 'ఎసెన్షియల్ ఆఫ్ థండేల్'. యెస్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీవాస్ నిర్మిస్తున్నటువంటి సినిమా 'థండేల్'. ఇది ఒక వాస్తవంగా జరిగినటువంటి కథకి వీళ్ళు ఫిక్షనల్‌గా జోడించినటువంటి కథనంతో రూపొందించబోతున్నటువంటి సినిమా. కొన్నాళ్ళ క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంతలోనే ఒక ఎసెన్షియల్ ఆఫ్ థండేల్ అనగానే ఏదో చిన్న గ్లింప్స్ ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ అలా ఇస్తారనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా వీళ్ళు ఫస్ట్ ఇంప్రెషనే ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఉండాలని ఒకేసారి ఫస్ట్ విజువల్‌తోనే మెస్మరైజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేదానికే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చూసుకుంటే, అరె! ఇంత తక్కువ టైంలో వీళ్ళు ఎప్పుడు ఇంత షూట్ చేశారు? ఎంత విజువల్ ఎఫెక్ట్స్ ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ చూస్తున్నప్పుడు మరొకసారి ఒక బిగ్గెస్ట్ సినిమా చూడబోతున్నాం మనం. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఉన్న ఆడియన్స్‌ని మరొక తెలుగు సినిమా సర్ప్రైజ్ చేయబోతుంది అనిపించేలాగా ఈ 'ఎసెన్స్ ఆఫ్ తాండేల్' కనిపిస్తా ఉంది. అంటే సముద్రం మీద వేటకు వెళ్ళినటువంటి కొందరు జాలర్ల కథ ఇది. శ్రీకాకుళంలో వాస్తవంగా జరిగి శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది జాలర్లు కొన్నేళ్ల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అలా వెళ్తూ వాళ్ళు క్రమంగా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అవుతారు అనుకోకుండా. అది అక్కడి నుంచి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు, నావీ వాళ్ళు వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళేదో దేశద్రోహులు లేదా తమ మీద వచ్చినటువంటి గూఢచారులుగా భావించి వాళ్ళని తీసుకెళ్లి పాకిస్తాన్ జైల్లో వేసి కొన్నాళ్ల పాటు మగ్గబెట్టిన తర్వాత ఆ విషయం కాస్త ఆలస్యంగా ఇక్కడ వీళ్ళకి తెలియడం. వీళ్ళు భారత ప్రభుత్వాన్ని సంప్రదించి వీళ్ళు ఎలాంటి ప్రమాదకారులు కాదు, కేవలం జాలర్లు. జలాలు తప్పి ఆ సముద్ర జలాల్లో వేటకు వెళ్తూ కొంచెం టైం అవి కరెక్ట్‌గా అంచనా వేసుకోలేక పాకిస్తాన్ జాలాల్లో ఎంటర్ అయినటువంటి అమాయక జాలర్లు అన్న విషయం తెలియడానికి కొంతకాలం పట్టింది. ఈ కొన్ని నెలల పాటు, కొంతకాలం పాటు ఈ జాలర్ల కుటుంబాలు ఎంత మానసిక క్షోభను అనుభవించాయి, వాళ్ళు ఎంత ఎమోషనల్‌గా ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవంగా జరిగినటువంటి కథ. ఆ తర్వాత కొన్ని నెలలకి వాళ్ళని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేశారు. కాకపోతే ఏ దేశమైనా తమ దేశంలోకి గాని, తన జల భాగాల్లోకి చొచ్చుకొచ్చినటువంటి వ్యక్తులను చూస్తే ఖచ్చితంగా శత్రువులుగానే భావిస్తుంది. ఆ క్రమంలో వీళ్ళని కొంత టార్చర్ చేసిన మాట వాస్తవం. ఆ టార్చర్ చేసినప్పటికీ వాళ్ళ అమాయకులని తర్వాత ఆలస్యంగా తేలింది. ఈ నేపథ్యాన్ని చందు మొండేటి కథగా తీసుకొని ఈ సినిమా రూపొందించాడు. దీనికోసం వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. సరే దానికి సంబంధించినటువంటి కంప్లీట్‌గా ఒక హార్డ్ వర్క్ అయితే కనపడింది మనకు. మొదటి నుంచి శ్రీకాకుళం అక్కడికి వెళ్ళడం, లొకాలిటీకి వెళ్ళడం, ఒరిజినల్ ప్లేస్‌కి వెళ్ళడం, అక్కడ ఒరిజినల్ మనుషులతో మాట్లాడడం, నాగ చైతన్యతో కలిసి డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం, వాస్తవ పరిస్థితులన్నిటిని తీసుకోవడం, దాన్ని కథనానికి తగ్గట్టుగా ఒక రియాలిటీగా మలుచుకునే ప్రయత్నం చేయడానికే అదంతా వాళ్ళు అక్కడ వర్క్ చేశారు. సో, అది ఇప్పుడు ఈ తెర మీద కనిపిస్తా ఉంది. ఇది చూసుకున్నట్లయితే సింపుల్‌గా ఆ సముద్రం, అక్కడ నుంచి నాగ చైతన్య డైలాగ్స్, శ్రీకాకుళం యాసలో నాగచైతన్య చెప్పినటువంటి డైలాగ్స్ కానీ, వీళ్ళు పాకిస్తాన్‌కి ప్రభుత్వానికి చిక్కడం, దానికి సంబంధించిన జైలు సెటప్, లాహోర్ జైల్‌లో వాళ్ళు బంధించారు సెంట్రల్ జైల్‌లో. ఆ పాకిస్తాన్‌కి సంబంధించిన సెంట్రల్ జైల్ సెటప్ కానీ, సెట్టింగ్ కానీ, ఆహ్, ఆహ్, ఆ యాంబియన్స్ కానీ ఒక రేంజ్‌లో కనిపిస్తుంది. దీనికోసం ఒక విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా రూపొందించినట్టుగా మనకి సింపుల్‌గా అర్థమవుతుంది. కాకపోతే పాకిస్తాన్ జైల్‌లో మగ్గుతున్నటువంటి వీళ్ళనికి కొంత దేశభక్తిని కూడా జోడించినట్టుగా కనిపిస్తోంది కథలో. మామూలుగా అయితే అప్పుడు చిక్కినటువంటి జాలర్లు భారత్ మాతాకి జై అనేంత సాహసం చేశారా లేదా తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ జైల్‌లో ఉండి నాగ చైతన్య చేత భారత్ మాతాకి జై, మేము విసిరేటటువంటి ఒక మొక్క మీకే అలాంటి అంత ఇదుంటే మాకెంత ఉండాలి అనేటువంటి ఒక 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 రకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి దేశభక్తి, దీనికి సంబంధించినటువంటి ఒక మూడ్‌ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా నాగ చైతన్య డైలాగ్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే చాలా తక్కువ టైంలో ద బెస్ట్ ఔట్‌పుట్ వీళ్ళు తీసుకొనొచ్చారు. ఈ ఔట్‌పుట్ ఖచ్చితంగా ఈ సినిమా రేంజ్‌ని మారుస్తుంది అని మాత్రం చెప్పొచ్చు. సో, ఇది 'ఎసెన్షియల్ ఆఫ్ థాండేల్'. ఇందులో ఇంకా టీజర్ చివర్లో సాయి పల్లవి ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాకి మరొకసారి లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కపుల్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ కాబోతున్నారు అన్నది ఈ చిన్న ఎసెన్స్‌తోనే మనకు అర్థమవుతుంది.